హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన జ్యోతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు. తన కోసమనే నెక్స్ట్ వీక్లో విజిటింగ్ ఉంది. తను చూడడానికి వెళ్తున్నాము. అయితే పనిలో పనిగా పచ్చడి కొంచెం తనకు కావాల్సిన వస్తువులు ఇంకా ఉన్నాయండి. కొన్ని సబ్బులు, ఇంకా సర్ఫ్ అవన్నీ కూడా తీసుకెళ్ళాలి, పేస్ట్ ఇవన్నీ ఇట్లా. అయితే అందుకే వెళ్తున్నాం కదా ఎలాగో అని పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ చికెన్ పచ్చడి తనకే కాకుండా ఇంట్లోకి కూడా కొంచెము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ పచ్చడి కోసం 1 కిలో అంత తీసుకున్నాను చికెను. ఇది ఆల్రెడీ అక్కడనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చిండు ఇంత. ఎందుకంటే ఇవి బాగా పెద్దగా అయినా కానీ ముక్కలు మంచి ఊరయి, అందుకే కొంచెం చిన్నగా అయితేనే మంచిగా పులుపు అంతా ఈ ముక్కలకు పడుతుంది, అప్పుడు మంచిగా ఉంటుంది పచ్చడి. అందుకే అక్కడనే చిన్న చిన్న గింత గింత కొట్టించుకోవాలి. ఇంత ముక్కలు కావాలి. అయితే ఇంకా ఇంట్లోకి ఫస్ట్ అయితే గిన్నె పసుపు, 1 కిలో అంత చికెన్ ఇది. గట్లనే గింత అంత ఉప్పు, కొద్దిగా బాగా కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఉప్పు. మళ్ళీ ఇప్పుడు వేసినాం కదా మనం, కొంచెం ఎట్లా ఇది పడుతుంది ముక్కలకు, కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకొని లాస్ట్కు ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి. ఇంకా ఇది ఇట్లా మంచిగా కలుపుకొని అంతే గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకా చూసారు కదా, కొంతసేపు ఉడకబెట్టుకోవాలి దీన్ని. నీళ్ళన్నీ బయటకు పోవాలి. అయితే ఇంట్లో కొంచెం నేను పసుపు ఉప్పు వేసినా కదా, గింతంత ఆయిల్ కూడా పోసుకుందాం. ఎందుకంటే ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే అందులో అడుగు అడ్డుకోకుండా ఉంటుంది కింద, లేకపోతే అడుగు అంటుకుంటుంది, అంతా మాడినట్టు అవుతుంది. అందుకే ఇలా నీళ్ళు వాటర్ బయటికి వెళ్ళేదాకా కొద్దిగా ఉడికించుకున్నాం అనుకోర్రి, మనకి అందులోకి ఫ్రై చేసుకున్నప్పుడు, నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు గట్టిగా కాకుండా ఉంటుంది, ముక్క మంచిగా ఉంటుంది. బాగా ఉడకబెట్టద్దు, కొంచెమే, ఓన్లీ వాటర్, అందులో ఉన్న వాటర్ అంతా బయటకోవాలంతే. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా నీళ్ళన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోయినాక ఇంకప్పుడు ఫ్రై చేసుకుందాం. ఏం తింటారు మీరు చిన్నులు? ఏం తింటారు? ఇంకో ఇట్లా ఉడికించుకున్నా కదా, కొంచెం నీళ్ళు పోయేదాకా ఉడికించుకున్నా కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. కొన్ని కొన్ని వేసుకుంటూ చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకోవాలి ఎర్రగా మంచిగా. చూసారా, కొన్ని కొన్ని ఇట్లా మెల్లగా వేయించుకోవాలి. ఈ మాత్రం ఈ కలర్లోకి రావాలి. ఇంకా తీసేసుకొని ఇంకా మిగతావి కూడా వేయించుకొని, ఇవి కూడా వేయించుకొని, ఇంకా అల్లా చూసారు అల్లమును ఎల్లిపాయ నేను ఇక్కడ పొట్టు తీసుకొని ఉంచుకున్నా. ఇంకా ఇట్లా అయితేనే మంచిగా ఫ్రెష్ ఉంటుంది పచ్చళ్ళకు. ఇట్లా వెంట పట్టుకొని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అందుకే ఇక ఇది మొత్తం పట్టది, కొంచెం ఇంకా వేరే కూరలకు కూడా ఉంచుకుంటా, కానీ ఇది కూడా గ్రైండ్ చేసుకుంటా ఇప్పుడు. ఇంకో ఇక్కడ కొద్దిగా ఆవాలు వేయించుకుంటున్నా. ఇవి చిన్న ఉన్నాయి కదా, ఇవి మా ఇంట్లో ఆవాలు, ఇంటికాడ అత్తమ్మోళ్ళ ఇంటికాడ వండినాయి. ఈ ఆవాలను కొద్దిగా వేయించుకోవాలి. వీటి తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్ మస్తు సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి తొందరగా. ఆ తర్వాత కొన్ని ధనియాలు కూడా వేయించుకోవాలి. వీటి తర్వాత గిన్నెని ధనియాలు కూడా
ఆవాలు, గిన్నెని ధనియాలు. ఇవి ఓన్లీ ఇందులో నేనేం మసాలాలు వేయలేదు, ఎందుకంటే నాకు గరం మసాలా పొడి ఉన్నది ఆల్రెడీ. అందుకే కొన్ని అంటే పచ్చి ధనియాల పొడి కొద్దిగా ఇస్తా, కొద్దిగా అంతా మసాలా ఇస్తా, గరం మసాలా. అందుకోసం ఇవి అవి కలిపి మిక్సీ పట్టుకుంటే పొడి అవుతుంది, అది అందులో పోసుకోవాలి. ఫ్రెండ్స్ కొన్ని మెంతులు వేయించుకుంటాను కొద్దిగానే, బాగా అర్థం అంతా మెంతులు వేస్తే అంత చేదొస్తుంది బాగా ఎత్తే. కొద్దిగా అంతా ఇంట్లోనే జీలకర్ర ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్నాయి కదా ధనియాలు, ఆవాలు, అవి ఇట్లనే కలిపి పట్టుకుంటే అయిపోతుంది ఒకటేసారి, ఇంకా మళ్ళీ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వేయించుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు. ఇవన్నీ కొంచెం చల్లగైన తర్వాత ఈ గ్రైండర్ పట్టుకోవాలి. ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకో అల్లంను వెల్లుల్లి ఫ్రెష్ ఇది పట్టుకున్న, ఇదంతా వేయను, కొంచెం ఎత్తా ఇలా అంతే. అంటే ఎంత కావాలో అంత వేస్తా, ఇక మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇంకా మళ్ళీ పోయేటప్పుడు ఆయన దగ్గరికి పోయేటప్పుడు చికెన్ మటన్ వండుకొని పోతాం కదా, ఇంకా అప్పుడు అందులోకి అవసరం అవుతుంది ఇది. ఇలా అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇక పచ్చట్లు వేసేటి అన్నీ దగ్గర పెట్టేసుకున్నా. ఒక 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నా. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేయను, ఒక 2 స్పూన్లు ఎత్తా. ఇంకా కారం అయితే ఉప్పు కలిపింది మనము ఉప్పు కలిపింది తేడా ఉంటుంది, మనం కరెక్ట్ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది. ఇంకా ఉప్పు, ఇంక ఇందాక మసాలా పట్టుకున్నా కదా నేను, ఇది మామూలుదే, ఇది గరం మసాలా కాదు. ఇంకా గరం మసాలా కూడా వేస్తా. ఇంకా ఇవైతే ఇప్పుడు పిండేసుకుందాం గింజలు రాకుండా. ఇంట్లోనైతే ఇంకా దీంతోనైతే పిండేసుకుంటా గింజలు రాకుండా. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే అల్లం వేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం అదే నూనెను మళ్ళీ వేడి చేసిన, ఇందాక ముందు ఆపేసిన అదే గ్యాస్. ఇది వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన అంతా పోవాలి, లేకపోతే అంత అల్లం పచ్చి వాసన వస్తుంది. ఓకే, అది సరిపోతుంది. కొంచెం ఇట్లా వేయించుకున్నాక వెంటనే బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాతనే కారం, ఉప్పు, తర్వాత నిమ్మరసము, ఇంకా గరం మసాలా అవన్నీ వేసుకోవాలి, చికెన్ ముక్కలు. లేకపోతే అట్లా వేసుకోలేదు అనుకోరి, అంత నిమ్మరసం పోసుకున్నాం అనుకో వేడి నూనెలో పోసుకుంటే చేదు అయిపోతుంది, మొత్తం చేదు ఎక్కుతుంది ఎప్పుడు కానీ. అంటే ఇప్పుడే కాదు, మనం లెమన్ రైస్ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా కొంతమంది గ్యాస్ మీద ఉండగానే, నూనె పొయ్యి మీద ఉండగానే అంత నిమ్మరసం పోస్తారు, కానీ అట్లా పోయకండి, ఎప్పుడు చేదు ఎక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నూనె జల్లారింది, కొంచెం బాగా వేడేం లేదు. ఇప్పుడు ఇలా పెట్టుకున్నది కదా ఇంతకుముందు ధనియాల పొడి, ఆవ పొడి, ఇది బాగా వేస్తలేను, కొంచెం చూద్దాం. మనకు సరిపోకపోతే మనం ఉప్పు అయినా కారం అయినా మళ్ళీ ఏదైనా మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ముందే అన్నీ ఎక్కువ వేసుకొని మళ్ళీ ఉప్పు ఎక్కువ తక్కువ అవడు, కారం ఎక్కువ తక్కువ అవడు, అది చూసుకొని వేసుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం అందాద కొద్దేస్తాను, నేనేమంతా ఈ కప్ ఆ కప్ అని ఏం గొలవలేదు కారం. ఓకే, చూద్దాం మళ్ళీ, ఎందుకంటే ఉప్పు కలపంది కదా, ఇది మస్తు కారం ఉంటుంది. ఇంకా ఉప్పు ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం. పచ్చళ్ళకు ఉప్పు కారం మంచి కరెక్ట్ ఉంటేనే అవి మంచి సంవత్సరం అంతా అవుతాయి. ఈ చికెన్ పచ్చడి సంవత్సరం మనం ఉండదులే, కానీ ఉన్నంత వరకైనా ఏం పాడు కాకుండా బూజు రాకుండా ఉంటాయి. తడి తగలద్దు మొత్తానికైతే, పచ్చళ్ళకి దేనికైనా కానీ తడి తగిలితే వట్టిగా ఖరాబ్ అవుతాయి. కింద ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ఇంకా నిమ్మరసం తీసి పెట్టుకున్నా కదా, అది కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు మంచిగా కలుపుకొని గరం మసాలా వేయాలి కొంచెం. ఇంకా అదే మెయిన్, చికెన్ పచ్చళ్ళ గరం మసాలానే మెయిన్. నూనె కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా, చూద్దాం. ఎందుకంటే కొంచెం రేపటి వరకు ఊరిన తర్వాత ఏమవుతుందంటే
పైనకి వస్తుంది ఊరిన తర్వాత. ఇప్పటికి రేపటికి బాగా తేడా ఉంటుంది. అప్పుడు మనము నూనె తక్కువైంది అనుకుంటే మళ్ళీ వేడి చేసుకొని నూనెని మళ్ళీ చల్లారినాక అప్పుడు కలుపుకోవాలి, పచ్చి నూనె కలుపుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది కదా, మంచిగా అయింది కదా. అంతే అండి, చాలా ఈజీ పచ్చడి, ఏమో పెద్ద అదేం కష్టం కాదు. కొద్దిగా ఓపికతో చేసుకుంటే మాత్రం. మనం బయట పెడితే ఇది ఎంత కిలో పచ్చడికి ఎంత లేదన్నా కానీ 1000 రూపాయలు 1500 ఉంటుంది. అంత అవసరం లేదు, ఒక 400లలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకు చికెన్తో పాటు. మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా, అంతేనండి.